ఇంటి కాలేదా? వాళ్ళు ఎంత పూల కొట్టారు, వాళ్ళ దగ్గర కోట్లు తిన్నారు. ఈ అంతా రెవెన్యూ అధికారుల దొంగలు. వైఖరి మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం సాయిప్రియా నగర్ పర్వతపూర్ విలేజ్. ఈ సాయిప్రియా నగర్లో 1994 నుంచి 2002 మధ్యలో వాయిదాల పద్ధతిలో మేము 350 మంది ప్లాట్లు కొనటం జరిగింది. ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, పర్మిషన్ ఉంది, హౌస్ నెంబర్లు ఉన్నాయి, రూములు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి. అయినా కూడా గత ప్రభుత్వము ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాళ్ళు ఫినిషింగ్ వేశారు. మేము డాక్యుమెంట్స్ ఆధారం చూపటం వల్ల మాకు పొరపాటు అయింది, మేము తప్పు చేసినామని చెప్పి మా ప్లాట్లను వాళ్ళు 118 జీవోలో పెట్టడం జరిగింది. మా దురదృష్టం కొద్ది ఆ ప్రభుత్వం అమలు చేసేలోపే ప్రభుత్వం పడిపోవటము, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మేము ప్రజా దర్బార్లో కానీ ప్రజావాణిలో కానీ ఎంఆర్ఓ గారికి కానీ సాక్ష్యాధారాలతో మా భూమి ప్రైవేట్ భూమి, ఇది ప్రభుత్వ భూమి కాదని మేము ఆధారాలు ఇచ్చినా కూడా లోకల్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు ఈరోజు మా ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ భూమిని 1986లో పట్టేదారులు అమ్ముకున్న తర్వాత 1996లో ఇది సీలింగ్ భూమి అని వాళ్ళు చూపించడం జరిగింది. 86లో అమ్ముకున్నోడికి 96లో ఎట్లా సీలింగ్ భూమి కింద, సర్ప్లస్ సీలింగ్ భూమి కింద ఎట్లా చూపిస్తారు? రెవెన్యూ అధికారులు పట్టేదారులు కుమ్మక్కై మమ్మల్ని మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని పీడించింది, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పీడిస్తుంది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ప్రజా గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, ఎన్నో స్కీములు తీసుకొచ్చారు. మా ఇళ్లను కూలగొట్టడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇదే సాలార్జంగ్ కంచెలో సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఆ భూమి జోలికి వీళ్ళు పోవట్లేరు. ఎందుకంటే రెవెన్యూ అధికారులకు కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకు కూడా కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి. కాబట్టి 1 సర్వే నెంబర్లో వాళ్ళ జోలికి పోవటం లేదు. అట్లాగే మేడిపల్లి 62 సర్వే నెంబర్లో కూడా కొన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. మీ అందరికీ తెలిసిన విషయమే. రెవెన్యూ అధికారులు తిన్నారు, అట్లాగే స్థానిక నాయకులు తిన్నారు. కానీ మేము పేదవాళ్ళము రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లను మాకు రెగ్యులరైజ్ చేయమంటే ఇవాళ దుర్మార్గంగా వాళ్ళు అడిగినంత డబ్బులు మేము ఇవ్వలేదని ఇవాళ రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులు కలిసి మా ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇవి మొత్తం 350 ప్లాట్లు. ఒక 75 మందికి స్టేటస్ కో ఉన్నది. మిగతా వాళ్ళకు కూడా స్టేటస్ కో ఇవాళ రేపు వచ్చేది ఉంది. అది తెలిసి మా మీద దౌర్జన్యంగా ఈరోజు దాడి చేయటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తెల్లారగట్ల మాకు నోటీసులు కూడా లేదు, కనీసం కట్టేసి కూడా లేదు. ఒక స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎంత నీచంగా మాట్లాడుతుండంటే చాలా నీచంగా మాట్లాడుతుండు. ఆయనకు పవర్ ఉందట, ఆయన చెప్పినట్టునే ఇక్కడ అధికారులు వినాలట. ఈ అధికారులు కూడా ఆయన చెప్పినట్టే వింటామంటున్నారు. ఇక ప్రజల మాట వినటం లేదు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వింటారా? వీళ్ళు ఏమైనా చదువుకున్నారా? కాపీ కొట్టేసి వచ్చారా? ఎంత దుర్మార్గం అండి! మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. మేము ఆధారాలు ఇస్తే మా ఆధారాలను మీరు పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదు? ఇవాళ మీరు కోర్టులో ఓడిపోతారు. మేము ఇప్పుడు కంటెంప్ట్ చేస్తాం వీళ్ళందరి మీద, రికవరీ చేసుకుంటాం కోర్టులో. వీళ్ళు గెలవరు. వీళ్ళకు డబ్బులు కావాలి, రెవెన్యూ అధికారులకు డబ్బులు కావాలి, కాంగ్రెస్ నాయకులకు డబ్బులు కావాలి. ఏ నుంచి తెచ్చేయాలండి? ఎంత దుర్మార్గం! ఇంత నీచమైన చర్య ఉందా? బీఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళు కాదనుకుంటే వీళ్ళు కూడా అట్లనే దొంగలు తయారయ్యారు. ఇంకేం చేస్తాం? ప్రజలు పీడిస్తున్నారు. ఆ రోజు ఇది అన్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేశారు. ఈ రోజు పైసలు కావాలి. మేము డబ్బులు ఇచ్చుకునేది ఉంటే మేము ఇంత లొల్లెందుకు చేస్తామండి?
ఇరవై 25 ఏళ్ల కింద కొన్న ప్లాట్లన్నా ఈ ఇంటి నంబర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి నంబర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాక కూడా స్థానిక నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి మాకు 118 జీవోలో గత ప్రభుత్వం అమలు పరిచి మా ప్లాట్లు మాకు ఇచ్చింది, స్ట్రక్చర్ ఉన్నది. మీకు ఈ ప్లాట్లు నామినల్ అమౌంట్ కట్టుకొనేసి మీ ప్లాట్లు మీకు చేస్తామని చెప్పి 118 జీవోలో పెట్టింది. అయినా కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి ఈ ప్లాట్లు రాత్రికి రాత్రే ఎంఆర్ఓకి రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి 350 కుటుంబాల ప్లాట్లను మొత్తం కూలగొట్టి 500 మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టి రాత్రి 3 గంటల నుంచి స్టార్ట్ చేసిరానా. అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదే. నేను 25 ఏళ్ళ వయసు అప్పుడు కొన్నాను, నేను ఇప్పుడు 65 ఏళ్ళు. అంటే ఇన్నేళ్ల నుంచి గవర్నమెంట్ ఏం చేసింది? మరి మేము కొన్నప్పుడు నెలకు 500 పెట్టి కొన్నాం. ఇలా కోటీశ్వర్లు కోట్లు ముట్ట చెప్పగానే వాళ్ళని నూకుంటుండ్రు. మరి ఆ కోట్లు లేకనే కదా మేము వాయిదాల ప్రకారం కొన్నాము. 500 పెట్టి కొన్నాం మేము. అయితే మీకు ముడుపులు అప్ప చెప్పిన వాళ్ళకేమో దమ్ములోకుంటారు, పర్మిషన్లు ఇస్తారు. మీకు ముడుపులు ఇవ్వకుండా మాకు ఇచ్చారా? అంటే సీతక్క కూడా గరీబ్ మనిషే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గరీబ్ వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు మేము అట్లనే, మేము గరీబ్ వాళ్ళమే. మేము రేవంత్ అన్న ఎంత పెద్ద గొప్ప శ్రీమంతుడో మాకు తెలియదు. ఆయన గరీబోడే. గరీబ్లలో ఉండి గరీబ్ల బాధ నీకు కళ్ళకి అర్థం అయితలేదా? వచ్చి 3 నెలలు కూడా కాలే, ఇలా ప్రజల కడుపులు కొట్టి మీరు ఇచ్చేస్తే ఎట్లా? మొన్న రూమ్ వేసుకునేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఇంటి నెంబర్లు కరెంటు బిల్లులు వచ్చినాయి, పర్మిషన్లు వచ్చినాయి. ఒకటి వాళ్ళు అడిగిన పైసా మేము ఇయ్యలేము, మా దగ్గర లేదు. వాళ్ళు అడిగిన పైసా కావాలంటే మా అవయవాలు అమ్ముకోమని. ఎంత అడిగారమ్మా? ఇక ఎంతలో అడిగినప్పుడు మా దగ్గర లేదు, మేము మా దగ్గర లేవు కాబట్టి మా కిడ్నీలు అమ్ముకుంటారా, మా గుండెకాయలు అమ్ముకుంటారా, మా రక్తం పోసుకుంటారు. ఎందుకంటే మేము కాటికి కాలు చాపిన వాళ్ళమే. 65 ఏళ్ళు ఉన్నాం మేము, కట్టే వచ్చినాము. మేము బిడ్డ పెళ్లికి అని ఒక ప్లాట్ కొన్నా, కట్నం రూపంగా ఇచ్చిన. ఇప్పుడు అల్లుడు వచ్చి బిడ్డని ఇడిచిపెట్టిపోతుండు. కొడుకులు కానీ ఒక ప్లాట్ సరి 100 గజాలు ఉంటుందని కొన్నా. కోడళ్ళు ఆ ప్లాట్ చూపెడితేనే కొడుకులకు పిల్లల్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా సంసారాలు ఆగమవుతున్నాయి. ఇప్పుడు నా 3 పిల్లల సంసారాలు ఆగమవుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ మా సంసారాలు ఆగం చేస్తుంది వచ్చిందా కాంగ్రెస్? 100 రోజులు కాలే. ఈ సాయి ప్రియా నగర్ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు జరిగినటువంటి దౌర్జన్యంగా పోగొట్టిన రూముల విషయంలో ఒక అడ్వకేట్గా నేను ఈ యొక్క పేపర్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చూడడం జరిగింది. 2020లోనే క్షుణ్ణంగా పరిశీలించినాక గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ప్లాట్లు సీలింగ్ అని వీళ్ళు క్లెయిమ్ చేసి వాళ్ళు దౌర్జన్యంగా పులగొట్టారో అవి 86 కంటే ముందే పట్టేదారులు అమ్మేసుకోవడం జరిగింది. దాని రికార్డు ఉంది. ఆ అమ్మేసుకున్న ప్లాట్లనే 96లో వాళ్ళు ఈ సర్వే నెంబర్ మెన్షన్ చేస్తూ 10-11 మెన్షన్ చేస్తూ ఈ యొక్క ల్యాండ్ని సర్ప్లస్ ల్యాండ్ కింద వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అది ఫ్రాడ్లెంట్గా జరిగింది. అది ఇచ్చిన 2 నెలలనే అప్పుడున్నటువంటి ఆ ట్రిబ్యునల్, సీలింగ్ ట్రిబ్యునల్ 2 నెలలనే ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎంఆర్ఓని తెప్పించుకొని ఉంటే అది సీలింగ్ ల్యాండ్ కాదు అని ఆల్రెడీ అమ్ముడుపోయిందని తెలిసి ఉండేది. ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎంఆర్ఓని తెప్పించుకోక ముందే అది లేకుండానే అప్పుడున్నటువంటి ఆ ట్రిబ్యునల్ ఈ సీలింగ్ ల్యాండ్ కింద ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇది ఫ్రాడులెంట్ ఆర్డర్ అని చెప్పేసి గత ప్రభుత్వానికి విత్ ఆధారాలతో పాటుగా మేము సబ్మిట్ చేసినాక ఆ తప్పిదాన్ని తెలుసుకొని కేటీఆర్ గారు కూడా అప్పుడు మినిస్టర్ గారు ఈ యొక్క తప్పిదం నాకు తెలిసింది ఆధారాలతో, అందుకనే మీకు 118 జీవో కింద రెగ్యులేషన్కి ఒక అవకాశం ఇస్తాం, మా ఇంకో మార్గం లేదు దీంట్లో, మీరు వేరే తిరిగి మేము ఏం చేయలేం మీకు అని 118 జీవో కింద ఈ మొత్తం మేడ్చల్లో ఉన్నటువంటి ఒక్క ల్యాండ్ మాత్రమే, మా ల్యాండ్, ఈ యొక్క ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఈ జీవోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ల్యాండ్లో జరిగిన అన్యాయం అనేది గత ప్రభుత్వం గుర్తించింది. అది ఫ్రాడ్ ప్లేడ్ బై ది దట్ పట్టేదార్స్. అప్పుడున్న రెవెన్యూ అథారిటీ చేసినటువంటి ఫ్రాడ్ బేస్ చేసుకొని చేసినటువంటి ఈ యొక్క సీలింగ్ డిక్లరేషన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని 118 జీవో కింద మన ఈ యొక్క యజమానులందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో చిన్న స్ట్రక్చర్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రూమ్స్ వేసుకోవడం జరిగింది. ప్లస్ కరెంట్ బిల్స్ ఉన్నవి,
ఆ ఇంటి పన్నులు కడుతున్నారు. ఇవన్నీ పెట్టుకొని ఆ జీవో కింద వీళ్ళు స్ట్రక్చర్ అనే దాని విషయంలో వీళ్ళు చేసుకున్నటువంటి రూముల్ని ఇవాళ కూలగొట్టేసేసి ఆ జీవోని వీళ్ళకు వర్తించకుండా చేయాలన్న ఒక దురుద్దేశంతో లోకల్ ఉన్నటువంటి ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆయనకున్నటువంటి ఆయన సహచరులు అందరూ కలిసి ఇది గుడి వెబ్ నిర్మాణాన్ని ప్రోద్బలం చేసి ఇవాళ వితౌట్ నోటీస్, అసలు నోటీస్ అయినా కనీసం ఇవ్వాలి ఇది తప్పు అని 118 చూసిన నోట్ అంటే అప్లికేషన్స్ రిజెక్ట్ కూడా చేయలేదు ఇంతవరకు. దాని ఇన్ఫర్మేషన్ ఎలాంటిది తెలియదు వీళ్ళకి. ఇన్ఫర్మేషన్ అలా ఉంది, హైకోర్టు నుంచి స్టేటస్ కో ఉంది, మొత్తం సాయి ప్రియ నగర్ మీద స్టేటస్ కో ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా అధికారులు వచ్చి ఇవాళ కూలగొట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద దెబ్బ. ఇది యాక్చువల్గా ఊడిపోయే ప్రభుత్వం అని అందరూ చెప్తున్నారు. నిజంగా అట్లనే ఉంది గవర్నమెంట్. ఈ యొక్క ఏదైతే చేస్తున్నట్టు ఒకటి కార్యక్రమాలు ఏవైతున్నాయో పార్టీ పరంగా కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఇది ఉన్న కాంగ్రెస్కే బదనాము. ఈ విధంగా ఇట్లనే పోతే మాత్రం ఈ గవర్నమెంట్ ప్రతిపక్షాలు చెప్పినట్టుగా తుమ్మితే ఊడిపోయే గవర్నమెంట్ లాగానే కనిపిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు దీన్ని దృష్టిలో తీసుకొని ఎమ్మటే ఈ యొక్క ల్యాండ్స్ విషయంలో న్యాయం చేసేటట్టుగా 118 జీవో కింద ఉన్న అప్లికేషన్స్ ని ఎమ్మటే కన్సిడర్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు హరిప్రసాద్, నేను హైకోర్టు అడ్వకేటు. ఈ కేసును పూర్తిగా పరిశీలించని చెప్తున్నాను. ఈ విషయంలో ఎక్కడికైనా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ పిలిచినా నేను వస్తాను. నేను కలెక్టర్ గారిని కలవడానికి కూడా చాలాసార్లు వెళ్ళాను. బట్ కలెక్టర్ గారు ఎప్పుడు కూడా మాకు అవకాశం లేదు. దాదాపు 10-15 సార్లు నేను ఆనంద్ నగర్ కాలనీ